నాయన హరిరిచ్చవసేనా, హరి అని అవశం చేత పలికినా అది నీకు నరకయాతను కాస్తా పోగొడుతుంది అని చెప్పి ఈ సంకీర్తిత మఘం పుంసో దహేత్ అదో యథానళ అని ఈ రకంగా నామంతాలకు గొప్పతనాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు చెప్పారు. నాయన గంగ గాని గయ గాని సేతువు గాని కాశీ గాని ఇవి ఏవీ కూడాను నాయన అంత పవిత్రం చేయజాలవు. ఎవరి యొక్క నాలుక మీద హరిరిచ్చక్షరద్వయం యస్య జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిచ్చక్షరద్వయం, ఎవరి నాలుక మీద హరి అనే 2 అక్షరాలు ఉంటావో అది పోగొట్టేంత పాపము ఇవి ఏవీ పోగొట్టలేవు నాయన. ఋగ్వేదం గాని యజుర్వేదం గాని సామవేదం గాని అథర్వవేదం గాని ఎవరైతే అధ్యయనం చేశారో ఎవరైనా దాని కలిగే పుణ్యమెంతో అంత పుణ్యం ఇచ్చేది హరిరిచ్చక్షరద్వయం. అశ్వమేధాది యజ్ఞముల చేత నరమేధాదుల చేత దక్షిణతో కూడుకున్న యజ్ఞములు ఎంత చేస్తారో ఆ చేసినంత పుణ్యం కలిగినటువంటిది ఒక్కటే నాయన హరిరిచ్చక్షరద్వయం. అలాగే ప్రాణ నిరోధాదుల చేత ఏ దివ్యమైనటువంటి శక్తి సంపాదిస్తాడో, ఏ దివ్యమైన నిగ్రహం సంపాదిస్తాడో, ఏ మోక్ష మార్గాన్ని సంపాదిస్తాడో అలాంటి మార్గం సంపాదించగలిగింది హరిరిచ్చక్షరద్వయం అని బహుధా ఆ విష్ణు భక్తులంతా విష్ణుదూతలు ఆ పరమాత్మ యొక్క దివ్య నామ వైభవాన్ని